మార్నింగ్ జ్యోతి. హ్యాపీ బర్త్డే అప్పు. థ్యాంక్ యూ. ఏంటే నైట్ అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు? చంటి గారు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? సర్ప్రైజా? సర్ప్రైజ్ అని లేదే, పడుకుని పోయాను. ఆయనకు అసలు నా బర్త్డేనే తెలీదు. తెలీదా? తెలియకపోవడం ఏంటే? అబ్బా నేను చెప్పలేదే, చెప్తేనే కదా తెలుస్తుంది. సరే అయితే త్వరగా చంటి గారికి చెప్పి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు ఫోన్ చేసి చెప్పాలి, ఓకేనా? ఇప్పుడే కాదు, నేను రెడీ అయ్యేసి ఆయనకు కనిపించి అప్పుడు చెప్తాను. సరే, ఆయనకి చెప్పగానే నాకు ఫోన్ చేసి చెప్పాలి, ఓకేనా? బాయ్. బాయ్. ఏంటి అప్పు గారు ఇంత కొత్తగా తయారయ్యారు? మీరే చెప్పండి, మనం కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటాం? పండక్కి. అంటే ఏమైనా పండగ ఉంది ఈరోజు? సరే, నేనే ఇంకోలా చెప్తాను. మనం కేక్ ఎప్పుడు కట్ చేస్తాం? కేకు అయ్యి చంటి గారు అది ప్లాన్ చేసినట్టున్నారు. ఇదిగోండి అప్పు గారు. ఏంటిది? మీరే కదా కేక్ ఎప్పుడు కట్ చేస్తాం అన్నారు. మా కళ్యాణ బాబు సినిమా 100 రోజులు ఆడినప్పుడు కేక్ కట్ చేస్తాం. సరే, నేనే చెప్పేస్తాను. ఈరోజు నా బర్త్డే. అవును అప్పు గారు. మరి ఈ సంవత్సరమైనా కొంచెం మీ పెళ్లి గురించి ఆలోచించండి. అసలే మీకు వయసు మీద పడిపోతుంది. మరి పుట్టినరోజు కదా, మాకు పాయసం లేదా? ఉంది, తీసుకొస్తాను, ఆగండి. జ్యోతి చెప్పవే. ఏంటి చంటి గారికి చెప్పావా? చెప్పా. ఏమన్నారు? అవునా అప్పు గారు అన్నారు. అదేంటి స్పెషల్గా ఏం విష్ చేయలేదా? ఇదంతా కదా, కానీ ఒకసారి నా చంటి గారి ఫోన్ నెంబర్ చెప్తా. ఎందుకే? ఇస్తావా ఇవ్వా? నేనేమను. నీకు తెలుసు కదా, మా ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడని, ఇంటికి పంపిస్తాను చెప్తున్నాను. అబ్బా వద్దే. మరి నంబరు మర్యాదగా. సరే, మెసేజ్ చేస్తాను. సరే. ఇంతకీ ఎందుకే? అదే ఆయనకు అర్థమయ్యేలా చెప్దామని. సరే ఉంటాను, బాయ్. బాయ్. అమ్మ మళ్ళీ ఇది ఏం చేస్తుందో ఏమో. హలో హలో చంటి, నేను జ్యోతి. అర్థమైంది. ఎల్ఐసి జీవన్ జ్యోతి నుండి ఫోన్ చేస్తున్నారు. నాకు అక్కర్లేదు, ఫోన్ పెట్టండి. కాదండి, నేను అప్పు గారి ఫ్రెండ్ జ్యోతిని. జ్యోతి గారు ఒక్క నిమిషం అండి, అప్పు గారు ఫోన్ ఇస్తాను. అక్కర్లేదు చంటి, నేను నీతోనే మాట్లాడాలి. నాతోనా? వద్దండి, అప్పుగారు తెలిస్తే బాధపడతారు. అయినా అప్పుగారు మీకు పెళ్ళి అయిపోయింది అన్నారు, ఇంక ఇవేం పాడు పనులండి. అబ్బా చంటి, నా ఉద్దేశం అది కాదు. ఈరోజు అప్పు బర్త్డే తెలుసా? తెలుసండి, ఇప్పుడే చెప్పారు. చెప్పి లోపల పాయసం పెట్టడం కానీ వంటగదిలోకి వెళ్ళారు.
అది కాబట్టి ప్రశాంతంగా పాయసం పెడుతుంది. అదే మా ఆయన నీలా చేస్తే నేను ఆయనకి పిండం పెట్టేదాన్ని. ఆ? ఏమైందండి ఇప్పుడు? ఆ? ఏమైందంటావా? అప్పుని ఏ రోజు మర్చిపోయినా పర్లేదు కానీ తన పుట్టినరోజును మాత్రం మర్చిపోకూడదు తెలుసా? అదేంటండి పుసుకుమని అంత మాట అనేసారు? అయినా అప్పుగారిని మర్చిపోతే తప్పు కానీ అప్పుగారు పుట్టినరోజు మర్చిపోతే తప్పు ఏంటండి? అయినా నేను మర్చిపోలేదండి, నాకు ఈరోజు అని తెలియదు అంతే. అంటే పోనీ ఈ రోజని తెలిసింది, తెలిసాక హ్యాపీ బర్త్డే చెప్పడం కూడా తెలీదా? జ్యోతి గారు, హ్యాపీ అంటే ఆనందమే కదండి? హా, అవును. ఆనందంగా లేనివాడికి హ్యాపీ బర్త్డే చెప్పాలి కానీ ఆవిడకి ఏం తక్కువైందండి? ఒకవేళ ఏమేం తక్కువైనా పక్కన నేను ఉన్నానుగా. అంటే అప్పు నీకు అందంగా కనిపించాలని 10,000 పెట్టి కొత్త డ్రెస్ కొనుక్కుంది తెలుసా? అప్పు గారు నాకు అందంగా కనపడడానికి 10,000 ఖర్చు పెట్టడం ఏంటండి? అసలు నిజానికి ఆవిడ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఆవిడ మాసిపోయిన బట్టలు వేసుకున్నా నాకు బాగానే అనిపిస్తారు. అయినా చూసే మన కళ్ళు ఆవిడ వేసుకునే బట్టలు మాసిపోలే తప్ప ఆవిడ ఎప్పుడూ అందంగానే ఉంటారండి. అది సరే చంటి, అయినా అసలు బర్త్డే ఎందుకు చేసుకుంటారో తెలుసా? అమ్మయ్య, మనం ఈ సంవత్సరం కూడా ఎలాగోలా బతికేసాం, ఇంకో సంవత్సరంలో అడుగు పెడుతున్నామని. జ్యోతి గారు, ఒక్క గుండెతో బతికే వాళ్ళు భయపడాలేమో రేపు ఉంటామో పోతామో అని, కానీ ఆవిడకి ఏంటండి 2 గుండెలు ఉన్నాయి. 2 గుండెలు ఉండటం ఏంటి? ఒకటి అప్పుగారి దగ్గర ఉంది, ఇంకోటి నా దగ్గర ఉంది. 2 అప్పుగారివే కదా. ఏంటో చంటి, నువ్వేం మాట్లాడినా కరెక్టే అనిపిస్తుంది. అయినా ఒక చిన్న గిఫ్ట్ అన్నా ఇవ్వాల్సింది కదా. జ్యోతి గారి గిఫ్ట్ అంటే ఏంటండి? గిఫ్ట్ అంటే మనకు కావాల్సిన వాళ్ళకి మన గుర్తుగా ఇచ్చేది. అవునా? ఇంతకీ ఏమేమంటారు? అది మీరే ఆలోచించాలి. అయినా నేను మళ్ళీ మాట్లాడతాను చంటి. సరేనండి, ఉంటాను. బాయ్. గిఫ్ట్ ఏం జ్యోతి, ఎవరెవరికి అర్థమయ్యేలా చెప్పారు? అర్థమైందే, నువ్వు నా ఫోన్ అంతా విన్నావని. అప్పు, నీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, చెప్పనా? చెప్పు. సంవత్సరంలో 365 రోజుల్లో 364 రోజులు నువ్వు మామూలే అనుకునే వాళ్ళకి ఈ ఒక్క రోజు నువ్వు స్పెషల్గా కనిపిస్తావే. కానీ సంవత్సరం అంతా నువ్వు స్పెషలే అనుకునే వాళ్ళకి ఈరోజు కేవలం ఇంకో రోజు అంతే. అప్పు, నువ్వు చాలా లక్కీయే. వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సరే, బాయ్ అప్పు. బాయ్. ఒక్క 5 minutes చంటి గారు, పాయసం రెడీ అయిపోతుంది. అప్పుగారు, సారీ అండి, నాకు తెలియకపోవడం వల్ల మీకేం గిఫ్ట్ తీసుకోలేకపోయాను. అయ్యో, గిఫ్ట్ దేమని చంటి గారు, అందరూ పేరుకో వస్తువు ఇస్తారు మీరు నా మనిషి అని చెప్పటానికి. కానీ మీరు నాకు రోజుకో కారణాన్ని ఇస్తారు.